అందరికీ నమస్కారాలండి. మీకు అందరికీ తెలిసిందే, గత 3 రోజుల నుంచి తుఫాను ఇటు చెన్నై, అదేవిధంగా ఆంధ్ర యొక్క బార్డర్ అంటే నెల్లూరు ఆ పరిసర ప్రాంతాల్లో క్రాస్ అవుతుందని. అయితే ఈరోజు వస్తున్న దీని ప్రకారం ఏంటంటే అది పాండిచ్చేరి తమిళనాడు బార్డర్ మధ్య చేస్తుందని. దానివల్ల నెల్లూరు తిరుపతి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో హెవీ రెయిన్స్ ఉంటాయని యాక్చువల్గా ఆ ఉద్దేశంలో ఈరోజు అధికారులతో కమిషనర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మిగతా యొక్క కమిషనర్లు, అదేవిధంగా కార్పొరేటర్లతో వివిధ ప్రాంతాలను యాక్చువల్గా పరిశీలించడం జరిగింది. ఎక్కడికి పోయినా ఎక్కడ ఒక చుక్క నీరు లేదు. నిజంగా ఇంత చక్కగా సిల్ట్ జీటం కానీ డ్రైన్స్ని మెయింటైన్ చేసిన అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే 2024లో ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే ఇమ్మీడియట్గా ఇది జూన్ నెల వచ్చింది, వర్షాలు వచ్చే లోపల రాష్ట్రంలో సిల్ట్ తీయించని ఒక ఆదేశించారు. ఫస్ట్ వర్క్ దాని మీదే ఒక 150 కోట్ల రాష్ట్రంలోని మున్సిపాలిటీస్ కూడా ఫండ్స్ ఇచ్చి సిల్ట్ స్పెషల్ డ్రైవ్ చేశాం. దానివల్ల గత తుఫాను వల్ల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిగింది. నెల్లూరు జిల్లాలో హైయెస్ట్ రెయిన్ ఇచ్చింది 11 సెంటీమీటర్లు, కానీ ఎక్కడ ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకపోయింది. దీనికి కారణం వాళ్ళు చేసిన పనులు. అంతేకాకుండా అనేకమైన పనులు ఈరోజు నెల్లూరులో యాక్చువల్గా డెవలప్ అవుతున్నాయి. వాటన్నిటి కూడా వాడిని 5 దగ్గర పరిశీలించాను. 13వ డివిజన్లో ఒక డ్రైన్ పరిశీలించాను. రేవాలవాడ సందులో ఒక పార్క్ కమ్యూనిటీ హాల్ సందర్శించాను. అదేవిధంగా అండర్ పాసేజ్ ఏదైతే ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఉందో దాన్ని మొత్తం కంప్లీట్గా కాంక్రీట్ వేసిపోయింది. దాన్ని మొత్తం వేస్తున్నారు, దాన్ని కూడా చక్కగా వేస్తున్నారు. అదేవిధంగా సుందర్ డీలక్స్ పక్కన ఎంతో కాలం 2014-19లో ఒక కమ్యూనిటీ హాల్ కడదలుచుకుంది. ఎందుకంటే నేను అక్కడికి సుందర్ డీలక్స్ వెనకాలకు విజిట్ చేసినప్పుడు అందరూ చిన్న ఇళ్ళు, అంతా ఒక రూమ్. వాళ్ళంతా రిక్వెస్ట్ చేశారు, సార్ మేము చాలా పేదవాళ్ళని, మేము ఫంక్షన్ చేసుకోవడానికి ఏం లేదు, ఇదిగో చిన్న ఖాళీ స్థలం ఉంది, దాంట్లో కట్టి పెట్టండి అంటే అప్పటికప్పుడే అధికారులను ఆదేశించి 3 ఫ్లోర్తో అక్కడ కట్టేందుకు ప్లాన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ పుట్టింగ్స్ అయిపోయి ప్రింట్ బీమ్ అయిపోయి కాలమ్స్ కూడా రైట్ చేస్తున్నారు. కానీ గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని ఆపేశారు. మా మీద కోపం, దాని మీద ప్రజల మీద చూపించారు. అది ప్రజాపరిపాలన కాదు. ప్రజాపరిపాలన అంటే ప్రజలకు ఏది అవసరమో అది చేయాల, అది అవసరం. అక్కడంతా చాలా చిన్నవాళ్ళు, చిన్నవాళ్ళు అంటే ఒక్క రూమ్లోనే 2 కుటుంబాలు 3 కుటుంబాలు ఉన్నాయి. అలాంటి ఏరియా అది. యాక్చువల్గా ఒక స్లమ్మే, అంటే కరెక్ట్గా చెప్పాలంటే అన్డెవలప్డ్ స్లమ్. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఒక కమ్యూనిటీ హాల్ కావాలంటే చిన్న స్థలం ఉంటే చేసాం. దాన్ని వాడు మళ్ళా ప్రభుత్వ రంగాన్ని ఆదేశించాను. గ్రౌండ్ ఫ్లోర్ యాక్చువల్గా స్లాబ్ లెవెల్కి వచ్చింది. మరొక ఫ్లోర్ కూడా ఏమన్నాను, ఒక ఫ్లోరు ఫంక్షన్స్ చేసుకోవడానికి, ఒక ఫ్లోర్ వచ్చి డైనింగ్ ఉంటుంది. ఈ విధంగా ఈరోజు నెల్లూరులో అనేకమైన పనులు జరుగుతున్నాయి. నేను ప్రజలు ఒకటే కోరుకునేది, నెల్లూరు కార్పొరేషన్ పనులు నెల్లూరు టౌన్లో కాకుండా రూరల్లో కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. 54 డివిజన్లలో. నేను ఒకటే ప్రజలు కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా కొద్దిగా ఇప్పుడిప్పుడే ఫ్రీ అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఇప్పుడిప్పుడే యాక్చువల్గా తనకున్న అపార అనుభవంతో ఖజానాని కాస్త నింపేదానికి ప్రయత్నిస్తున్నారు. అన్ని పనులు చేస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో కూడా ఇదే విధంగా ఈరోజు నెల్లూరులో జరిగినట్టే అన్ని దగ్గర పనులు జరుగుతున్నాయి. కాబట్టి నేను ప్రజలను ఒక్కటే కొద్దిగా ఓపిక పట్టమని రిక్వెస్ట్ చేస్తాను. మధ్యలో తమ సొంత నియోజకవర్గం అయినటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈరోజు ఈ తుఫాను రీత్యా అసలు ఎలా ఉంది, ఏ విధంగా ఉంది, డ్రైన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఈ మధ్య జరిగిన అభివృద్ధి పనుల వల్ల అన్ని సక్రంగా పోతున్నాయా లేదా అని పరిశీలన నిమిత్తం ఈరోజు వివిధ ప్రాంతాలు పరిశీలించడం జరిగింది. నిజంగా నెల్లూరు నగరంలో గడిచిన అనేక సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు నెల్లూరు నగరం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఎంత పెద్ద తుఫాన్లు వచ్చినా ఎక్కడ చిన్నపాటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. అమరావతి హోటల్ సందు నాకు తెలిసి నాకు 51 సంవత్సరాల్లో నాకు తెలిసినప్పటి నుంచి మోకాట్లోతు నీళ్లుండే చిన్నపాటి వర్షం వచ్చిన బ్రహ్మాండంగా ఒక్క చుక్క నీరు లేదు. ఈ విధంగా పనిచేస్తున్నటువంటి నారాయణ సార్ గారికి నెల్లూరు నగర ప్రజలు
అందరూ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సహజంగా ఇటువంటి తుఫాన్లు వానలప్పుడు అంత పెద్ద స్థాయిలో రాష్ట్రంలోనే పెద్ద మంత్రి స్థాయిలో ఉండి తన నియోజకవర్గంలో ఎలా ఉంది, ప్రజలకు ఏమైనా ఇబ్బందులు అని పరిశీలన చేస్తున్న మంత్రి గారికి మీ అందరి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, ఊబకాయం, కాల్షియం లోపాలు, పిట్యూటరీ గ్రంథి సమస్యలు, అడ్రినల్ గ్రంథి సమస్యలు, అంగస్తంభన సమస్యలకు మరియు పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లపూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స, మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును. పలుచటి జుట్టు, బట్టతలకి పీఆర్పీ, మీసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును. బొల్లి వ్యాధికి ఎగ్జైమర్ లేజర్ గ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.